హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నాను. ఈరోజైతే నేను ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటున్నానండి. నా కోసమే అండి. ఇప్పుడు 2 ఎగ్స్ తీసుకొని అవి ఇలా పగలగొట్టి ఒక బౌల్‌లో వేసుకొని కొంచెం 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూను. మీరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు ఇలా పెట్టే కామెంట్స్ వల్లనే నేను ఇంకా ముందుకు వెళ్ళగలనండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. కొంచెం అంటే కొంచెం ఎక్కువ వేస్తే అదే స్మెల్ వస్తుందండి మొత్తం ఆమ్లెట్ అంతా. లైట్‌గా వేయండి. కొంచెం కొంచెం అంటే కొంచెమే పసుపు వేయండి. మొత్తం ఇదంతా కలిసేలాగా ఇలా కలుపుకోండి. మొత్తం అంతా కారము అన్నీ మొత్తం ఎగ్‌కి ఇలా మిక్స్ అయ్యేటట్టు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోండి. ఇలా మొత్తం కలిపేసుకున్నాక మొత్తం నీట్‌గా కలుపుకోండి. ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసి అలా వదిలేయకుండా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ నేనైతే ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటానండి ఆమ్లెట్లో, అందుకని ఎక్కువ ఆయిల్ వేసుకుంటున్నాను. ప్యాన్ హీట్ అయ్యాక ఇప్పుడు మనం మిక్స్ చేసిన ఆమ్లెట్ అది ఉంది కదండి ఎగ్ది, అది పోసి కొంచెం క్యాప్ పెట్టేసి లిడ్తోని కవర్ చేయాలండి. క్యాప్తోని కొంచెం చిల్లిద్ది కదండి, మన ఆయిల్ కూడా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే చిల్లిద్ది కదండి. కొంచెం ఒక 5 మినిట్స్ ఆగాక అదిగోండి మంచిగా పొంగిందండి ఆమ్లెట్, చూస్తున్నారు కదా. ఇలా దీన్ని ఫ్లిప్ చేసుకోవాలండి. నెక్స్ట్ తర్వాతకి ఫ్లిప్ చేసుకుంటే ఇదిగోండి ఇలా మంచిగా చూడండి ఎలా మంచిగా వచ్చిందో, క్లీన్ మొత్తం ఏం లేకుండా. ప్లీజ్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని